ఆయన మాటలకు అడ్డు అదుపు ఉండదు. ఆయనంతే. ఆయన ఏం చెయ్యాలి అనుకుంటే అదే చేస్తాడు. అందరూ ఆయన్ను అనుసరిస్తాడు అంటారు. కానీ తాజాగా ఆయన అందర్నీ అనుసరిస్తాను అంటున్నాడు. వాళ్లేదో చేశారని ఈయన కూడా అదే చేస్తానంటున్నాడు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తాననే పెద్దాయన ఇంకా అణుపరీక్షలు చేయకుంటే చైనా, రష్యా కంటే అమెరికా వెనకపడిపోతుంది అంటాడు. తాజాగా పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు చేస్తోందని తాము వెనకంజ వేయలేమంటాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు వ్యాఖ్యలు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. పాకిస్తాన్ సహా రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అమెరికా కూడా తిరిగి పరీక్షలు ప్రారంభించడం మంచి నిర్ణయం అవుతుందన్నాడు. అమెరికా తన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించిందనే ప్రచారం మధ్య ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. CBS న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడాడు. రష్యా పరీక్షలు చేస్తోంది, చైనా కూడా చేస్తోంది, కానీ వారు దాని గురించి ఎప్పుడూ మాట్లాడరు అన్నాడు. తాము మాత్రం ఓపెన్ సొసైటీ అని, చేసేది చెప్తామని, చెప్పేది చేస్తామని, తమకు ఎలాంటి దాపరికాలు ఉండవన్నాడు. దేన్నైనా తాము బహిరంగంగా చర్చిస్తామన్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవాలన్నాడు. చాలా దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయన్నాడు. ప్రస్తుతం తాము ఎలాంటి పరీక్షలు చేయడం లేదన్న ఆయన అణు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు నిర్వహిస్తున్న దేశాల జాబితాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. 2 దేశాలు భూగర్భంలో పరీక్షలు చేస్తున్నాయన్న ఆయన అక్కడి ప్రజలకు కొంచెం వైబ్రేషన్ మాత్రమే తెలుస్తోందన్నాడు. పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి అనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నాడు. అమెరికా మాత్రం ముందొకటి వెనకొకటి చెప్పదన్నాడు. అమెరికా అణు పరీక్షలు చేయాల్సిన సమయం వచ్చిందన్నాడు ట్రంప్. రష్యా ఇటీవల తన పోసిడాన్ అండర్ వాటర్ డ్రోన్ వంటి అధునాతన అణ్వాయుధ సామర్థ్యాలను పరీక్షించిన నేపథ్యంలో అమెరికా ఎందుకు వెనకబడాలనే ప్రశ్నను ట్రంప్ లేవనెత్తాడు. ఉత్తర కొరియా నిరంతరం పరీక్షలు చేస్తోందన్న ఆయన రష్యా, చైనా కూడా చేస్తూనే ఉన్నాయన్నాడు. ప్రపంచంలో పరీక్షలు చేయని ఏకైక దేశం అమెరికా మాత్రమే అని, అందుకు అలా ఉండొద్దని తాను భావిస్తున్నానన్నాడు. అమెరికా వద్ద ప్రపంచంలోనే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లతో అణు నిరాయుధీకరణ అంశంపై తాము చర్చించామని ట్రంప్ వెల్లడించాడు. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయచ్చని, రష్యా వద్ద కూడా చాలానే ఉన్నాయన్న ఆయన చైనా దగ్గర కూడా భారీగా అణ్వాయుధాలు ఉన్నాయన్నాడు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ స్పష్టత ఇచ్చాడు. ట్రంప్ సూచించిన పరీక్షలు అణు విస్ఫోటనాలు కావని, అవి సిస్టమ్ టెస్టులు మాత్రమే అన్నాడు. ప్రస్తుతం తాము మాట్లాడుతున్నవి నాన్ క్రిటికల్ పేలుళ్లని, అణ్వాయుధాల్లో వివిధ భాగాలు సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకునే సాంకేతిక పరీక్షలు మాత్రమే అని రైట్ ఫాక్స్ న్యూస్కు తెలిపాడు. అమెరికా రక్షణ వ్యవస్థకు ఆధునిక సాంకేతికత వ్యవస్థ చేస్తోన్నందున పరీక్షలు అవసరం అన్నాడు. అయితే ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా తిరిగి అణు పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తుందా, లేదంటే కేవలం మాటలకే పరిమితమవుతుందా అన్నది చూడాలి.